గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో మరో సంచలన స్కామ్ వెలుగులోకొచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. బిల్లులు కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ కుంభకోణం కేసులో సిఐడి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ సాక్షి టీవీ చేతిలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగినట్లుగా సిఐడి గుర్తించింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు సిఐడి అధికారులు. చాలామంది ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు బిల్లులు సృష్టించారు. ఆ నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆయా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, లోకల్ ప్రజాప్రతినిధులు సహకరించారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. కార్తీక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి కేసుకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వందల ఫైల్స్ అన్ని కూడా ఫేక్ సబ్మిట్ చేశారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా గతంలో సిఐడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. విస్తుపోయే వాస్తవాలు ఏంటంటే దాదాపు 500 ఫైళ్లకు సంబంధించి వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు 6 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ పలు జిల్లాలకు సంబంధించి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రుల పేరు చెప్పుకుని కూడా ఎలాంటి పేషెంట్లు లేకపోయినప్పటికీ కూడా పేషెంట్లకు ట్రీట్మెంట్ జరిగినట్టుగా ఫేక్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన నేపథ్యంలో కూడా కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టిన నేపథ్యానికి సంబంధించి సిఐడి తాజాగా కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం సాక్షి చేతిలో ఉంది. మొత్తం ఆసుపత్రులకు సంబంధించి ఒకసారి చూసినట్టయితే ఈ కేసులకు సంబంధించి 465, 468, 471, 420 రెడ్ విత్ 511 ఐపీసీ సెక్షన్ల కింద కూడా తాజాగా సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులకు సంబంధించి కూడా డిఎస్ఎన్ మూర్తి ఎవరైతే ఉన్నారో అతడు ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా చూసినట్టయితే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి 500 దరఖాస్తులపై అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే ఈ యొక్క అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అన్ని జిల్లాలకు సంబంధించి చూసినట్లయితే కొన్ని జిల్లా హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల పేరిట ఈ నకిలీ బిల్లుల వ్యవహారం సాగినట్టుగా తెలుసు. దీనికి కొంతమంది ప్రభుత్వ అధికారులతో పాటు ఆసుపత్రి యాజమాన్యాలు, కొంతమంది బ్రోకర్స్ సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఇదే కేసు సంబంధించి కూడా గతంలో సిసిఎస్ పోలీసులు మిర్యాలగూడ, ఖమ్మం నకిలీ బిల్లుతో సొమ్ముగా చేసిన కేసులో కూడా గత ఏడాది ఏప్రిల్లో 4 అరెస్ట్ చేశారు. అదే కేసును తెలంగాణ ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. సిఐడికి బదిలీ చేసిన నేపథ్యంలో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా 6 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. అయితే ఒకసారిగా మనం చూసినట్టయితే ఏ ఆసుపత్రికి సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా సిఐడి కేసులు నమోదు చూసినట్టయితే హైదరాబాద్ లో చూస్తే అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు శ్రీకృష్ణ హాస్పిటల్, జనని హాస్పిటల్ ఇవి కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో చూసినట్టయితే హరణ్య హాస్పిటల్ తో పాటు డెల్టా హాస్పిటల్ తో పాటు బిఎన్ రెడ్డి నగర్ లో శ్రీరక్ష, ఎంఎంఎస్ హాస్పిటల్ తో పాటు సాగర్ రింగ్ రోడ్, ఏడీఎంఆర్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ రామంతపూర్ తో పాటు పలు ఇందిరా మల్టీ స్పెషాలిటీతో పాటు కొత్తపేటలో మరొక హాస్పిటల్, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ తో పాటు బైరాములు కూడా పలు హాస్పిటల్ కేసులు నమోదయ్యాయి. అయితే అదేవిధంగా నల్లగొండ, కరీంనగర్, మరోపక్క వరంగల్, ఖమ్మం జిల్లాలో కూడా అనేక ఆసుపత్రులపై కేసులు నమోదైన నేపథ్యంలో పలువురు కీలక అధికారుల అరెస్టుకు అయితే రంగం సిద్దం చేసింది సిఐడి. ఇప్పటికే అరెస్ట్ 4 కూడా అదుపులో తీసుకుని విచారిస్తే మరికొంతమంది అధికారులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తులతో పాటు సెక్రటరియట్ లో వీళ్ళకి ఎవరైనా సహకరించారా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే సిఐడి కీలక అరెస్టులకు అయితే రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం 6 జిల్లాల్లో కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పలువురు కీలక అరెస్టుకు మాత్రం రంగం అయితే సిద్దమైనట్టుగా తెలుసు. త్వరలోనే అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.